బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాక చూపిస్తానని చెప్పాను కదా, ఇలా స్టిచ్ చేశాను అనమాట. కట్ వర్క్ ఇచ్చి, కట్ వర్క్ ఎట్లా వచ్చింది ఏంది అనేది చూడండి. కొంచెం హ్యాండ్స్ దగ్గర కూడా మనకి తుంగల హ్యాండ్స్, ఇప్పుడు రాసి హ్యాండ్స్ అంటున్నారు కదా, అలా ఇచ్చి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాను. హ్యాండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడు. వాళ్ళైతే మనకి రిఫరల్ పిక్గా ఏం పంపించలేరండి, అందుకోసం అని చెప్పి నేనే ఓన్గా డిజైన్ చేశాను. చెప్పాను కూడా తనకి ఇలా పెడతాను అంటే ఓకే అన్నారు. బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది, ఎల్లో కలర్ కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. శారీ పక్కన పెట్టాను కదా, అదనమాట. ఇంకా అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చిందనమాట. శారీ కూడా ఫోల్డ్ చేయలేదు నేను, వాళ్ళు చేస్తారు తీసుకెళ్ళడానికి అని చెప్పి చిన్న వీడియో అయితే తీసుకున్నాను నేను. సో ఎందుకంటే శారీ ఫాల్ వేసి బ్లౌజ్ కుట్టేసరికి మనకు 1 డేనే టైం ఇచ్చారనమాట మనకి కుట్టడానికి. అందుకోసం అని చెప్పి సడన్గా శారీ ఫోల్డ్ కూడా లేకుండా ఇట్లా ఇచ్చేసాను. ఇంకా టాజిల్స్ కూడా పెట్టమన్నారు, నేనైతే నార్మల్గా పెట్టేశాను టాజిల్స్. చూడండి ఎట్లుంది ఏంటి అనేది చెప్పండి నాకు.